నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 140 13th స్టాంజా 140వ కీర్తన 13వ చరణం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, అనగా విశ్వాసముతో ఉంటారో, వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించట్లో శ్రద్ధ కలిగి ఉంటారు. రెండోదిగా, ఎవరైతే యథార్థవంతులుగా లేక నిజాయితీ పరులుగా ఉంటారో వారు ప్రభువు సన్నిధిలో నివాసం చేస్తారు. ఈ దినం అనేక మంది ఈ విషయాల పట్ల అశ్రద్ధను కనుపరచడానికి గల కారణము అవిశ్వాసము, రెండోదిగా నిజాయితీని కోల్పోవుట. కనుకనే ప్రభువారు తెలియపరిచినటువంటి మాట గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్డ్స్ 19, 20, 21. యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ మన విశ్వాసము అన్నిటినీ దాటింపచేసి ప్రభు పట్ల మనం కలిగి ఉన్నటువంటి యథార్థత ఆయన సన్నిధిలో నివసించడానికి కారణమవుద్ది. ఎక్కడైనా దేవునిని అశ్రద్ధ చేసేటటువంటి మనసు మనలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో నివసించటను పలు కారణాల చేత మనము నిర్లక్ష్యం వహించేటటువంటి వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 3-4. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉందెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజును ఉద్దేశించను. అందుకే ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో విశ్వాసముతోనూ నిజాయితీతో కూడినటువంటి దానియేలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విషయాల పట్ల అతను కలిగినటువంటి శోధనలో ఏమాత్రం ప్రభువును విడిచిపెట్టలేదు. అయితే దేవుని విడిచిపెట్టని కారణం దానియేలును సింహము గుహలో వేశారు. అయితే అతడు ప్రభు పట్ల చూపినటువంటి భక్తిని బట్టి ఏ విధమైనటువంటి హాని సింహములు అతను కలుగు చేయకుండా దేవుడు తన దూతను పంపించి రక్షించినటువంటి విషయాలను మనము తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అతడు ప్రభువు సన్నిధిలో నివాసం చేశారు. అనేక విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టియే తను ఎదుర్కొనినటువంటి శ్రమలో, శోధనలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువుని ఎరుగని భక్తిహీనులకు కలుగు శ్రమల్లో వారు నశించినట్లు విశ్వాసమని చెప్పుకుంటూ మనము రేపటి కాలంలో ఎదురయ్యేటటువంటి శ్రమల్లో నశించిపోతే మరి మన భక్తి ఏం ప్రయోజనం? కనుకనే మనం కలిగి ఉన్నటువంటి భక్తి అది నిశ్చయముగా దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో అది ఆసక్తి కలిగినదిగా, దేవుని సన్నిధిలో నివసించేటటువంటి నిజాయితీని కలిగినటువంటి వారంగా దానియేలు వలె మనం ఉన్నప్పుడు మన ముందున్నటువంటి కాలంలో ఎదుర్కొనే శ్రమల్లో ప్రభు మనల్ని తప్పిస్తారు. అంత మాత్రమే కాదు, తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణం ఏమాత్రం దేవుని సన్నిధిని పలు పనులను బట్టి లేకపోతే పలు కార్యక్రమాలను బట్టి నిర్లక్ష్యం చేసి రేపటి దేవుని సహాయాన్ని పోగొట్టుకోకుండా దేవుడు మనకు అనేకమైన పనులు చేసుకున్నట్టుకు తగిన సమయాన్ని ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన సన్నిధిలో నివసించేటటువంటి సమయాన్ని కూడా ప్రభువు ఇచ్చారు. గనుక దేని సమయాన్ని దానికి వినియోగించటం అది మన ముందున్నటువంటి కాలానికి ఆశీర్వాదం. గనుక విన్న వాక్య ప్రకారం ప్రభు పట్ల భయభక్తులు నిలిపి దానియేలు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో, ప్రభు సన్నిధి నివసించట్లో శ్రద్ధ చూపించి మన ముందున్నటువంటి కాలంలో నాడు దానియేలుకు సహాయం చేసినటువంటి దేవుడు
మనకు అనుగ్రహించు. ఆయన సహాయం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ఆత్మకు మేలు కలుగు చేయటకే ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున గడిచిన కాలమంతా కాపాడిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్నటువంటి కాలమంతా కృపాక్షేమం దయచేయమని సజీవుడని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్.